హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో మనం ఈ వీడియోలోను మనం అనుకున్నట్టే కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ఇది 10th వీడియో. ఇంకో 2 వీడియోస్‌లోనైతే మన ఈ స్టాటిస్టిక్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ సిరీస్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. సో ఫస్ట్ మనము ఈ వీడియోలోను థర్డ్ టైప్ ఆఫ్ హైపోథెసిస్ టెస్టింగ్ విచ్ ఈస్ కై స్క్వేర్ టెస్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒక్కసారి మనం ప్రీవియస్‌గా ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, దాని గురించి ఒకసారి రీక్యాప్ చేద్దాము. సో, మనము ప్రీవియస్‌గాను మనం ఏం నేర్చుకున్నాము అంటే, మనము ఆహ్, 2 ఆహ్, 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ గురించయితే నేర్చుకోవడం జరిగింది. జెడ్ టెస్ట్, ఇంకా టెస్ట్. ఇంకా అప్రోచెస్ వచ్చేసి మనము ఆహ్ మనము 2 అప్రోచెస్ అయితే నేర్చుకున్నాం. ఆ 2 అప్రోచెస్ ఏంటి? రిజెక్షన్ రీజియన్ అప్రోచ్, ఇంకోటొచ్చేసి పీ వాల్యూ అప్రోచ్. ఈ రిజెక్షన్ రీజియన్ అప్రోచ్, పీ వాల్యూ అప్రోచ్ రెండిట్లికి ఫాలో అవ్వొచ్చనమాట. జెడ్ టెస్ట్‌కి, టీ టెస్ట్‌కి రెండిట్లికి ఫాలో అవ్వచ్చు. సో, రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌లో మనం ఏం చేస్తామంటే, మనము మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని, ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి మనం ఒక ఆహ్, సిగ్నిఫికెంట్ వాల్యూ అని అనుకుంటాం కదా! ఆ సిగ్నిఫికెంట్ వాల్యూ యూజ్ చేసుకొని మనం క్రిటికల్ వాల్యూస్ ఫైండ్ చేయటం జరుగుతది. ఆ క్రిటికల్ వాల్యూస్ తోటి మనము ఆహ్, అటు టెయిల్, ఇటు టెయిల్ రిజెక్షన్ రీజియన్స్ మనం డ్రా చేసుకుంటామనమాట. సపోజ్ ఆ రిజెక్షన్ రీజియన్‌లో కనుక మన టెస్ట్ స్టాటిస్టిక్ కనుక ఫాలో అయితే మనము ఆ నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేయడం జరుగుతది. సో, ఒకవేళ అలాగా రిజెక్షన్ రీజియన్‌లో పడకపోతే ఫెయిల్ టు రిజెక్ట్ అవుతదనమాట. ఫెయిల్ టు రిజెక్ట్ నల్ హైపోథెసిస్ అవుతది. కానీ ఈ పీ వాల్యూలో మనం ఏం చేసామంటే పీ వాల్యూ అప్రోచ్‌లోను మన పీ వాల్యూ అప్రోచ్‌లోను ఇలాగా తీసుకోకుండాను ఇలాగా క్రిటికల్ వాల్యూస్ ఫైండ్ చేయకుండాను, మనము టెస్ట్ స్టాటిస్టిక్ తోటి మనం డైరెక్ట్‌గా ఈ పీ వాల్యూ అన్నది ఫైండ్ చేస్తామనమాట. ఈ పీ వాల్యూ ఏంటి అననంటే ఏరియా ఆఫ్ రిజెక్షన్ రీజియన్. ఓకే. సో, ఈ రిజెక్షన్ రీజియన్ కనుక 0. ఈ రిజెక్షన్ రీజియన్ ఏదైతే ఉందో, ఈ రిజెక్షన్ రీజియన్ యొక్క ఏరియా 0.05 కన్నా లైక్ సిగ్నిఫికెంట్ వాల్యూ ఏదో ఒకటి అనుకుంటాం కదా! ఈ రిజెక్షన్ రీజియన్ ఏరియా ఉంది కదా! ఈ రిజెక్షన్ ఏరియా ఏదైతే ఉందో, మన సిగ్నిఫికెంట్ వాల్యూ కన్నా ఎక్కువుంటే, మనము నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేయటం జరుగుతది. అదే ఈక్వల్ టు గాని, లేకపోతే లెస్ థాన్ ఉన్నా గాని, మనము నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేయడం జరుగుతదనమాట. సో, అది మనము ఏ అప్రోచ్ ఫాలో అయినా గాని, మనకి ఒకటే ఆన్సర్ వస్తది. కానీ ఆహ్ మనము పీ వాల్యూ అప్రోచ్‌నయితే మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. ఎందుకు అనంటేనే మనము రిజెక్షన్ రీజియన్‌లో పడిందంటే మనము అయితే మనము రిజెక్ట్ చేసామో, లేకపోతే యాక్సెప్ట్ చేసామో అన్నది తెలుస్తది. కానీ పీ వాల్యూ అప్రోచ్‌లో మనకేంటి అనంటే, మన డిగ్రీ అన్నది అర్థమవుతదనమాట. లైక్ అంటేనే ఇప్పుడు క్రిటికల్ వాల్యూకి ఎంత దూరంలో ఉంది అన్నది మనకు అర్థమవుతది. సో, ఆ సిన్సియారిటీ అన్నది మనకు అర్థమవ్వటం కోసము మనం పీ వాల్యూ అప్రోచ్‌ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయడం జరుగుతది. ఓకే. మనము టీ టెస్ట్‌కొచ్చేసి మనము ఆహ్, మనము 3 టైప్స్ ఆఫ్ టీ టెస్ట్ గురించయితే డిస్కస్ చేసుకోవటం జరిగింది. సో, ఇట్లను మనము 3 టైప్స్ ఆఫ్ టీ టెస్ట్ అయితే డిస్కస్ చేసుకున్నాము. ఒకటొచ్చేసి సింగిల్ శాంపుల్ టీ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్.
నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్. సో, సింగిల్ శాంపుల్ టీ టెస్ట్‌లో మనం ఏం చేసాము? ఫర్ సప్ మనము తీసుకున్న ఫర్ సపోజ్ మనము ఒక ఫస్ట్ మనం ఏమని అజ్యూమ్ చేస్తాము అనంటే హైపోథెసిస్ టెస్ట్ సర్టెన్ వాల్యూ ఉందా లేదా? లేకంటే పాపులేషన్ మీను ఈజ్ ఈక్వల్స్ టు ఉందా లేదా అన్నది మనం చెక్ చేద్దాం అనుకుంటున్నాం. సో, మనం ఏం చేస్తాము అనంటే మనం ఒక సిగ్నిఫికెంట్ వాల్యూ అనుకుంటాము ఆల్ఫా. మనం టెస్ట్ స్టాటిస్టిక్ అయితే ఎలా ఉంటుందంటే టీ వాల్యూ అన్నది ఎక్స్ బార్ మైనస్ న్యూ S by root 10, where x bar is the sample mean, mu is the population mean, S is the sample standard deviation, N is the sample size అన్నమాట. సో ఇలా చేస్తేనే వచ్చిన టీ వాల్యూ తోటి మనం ఏం ఫైండ్ చేస్తామంటే ఫర్ సపోజ్ మనం చిప్స్ ప్యాకెట్ ఉంది. చిప్స్ ప్యాకెట్ లైక్ యావరేజ్‌గా 10 ఫర్ సపోజ్ 100 గ్రామ్స్ అన్నారు. 100 గ్రామ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? అన్నది చెక్ చేయడానికి మనం ఈ టీ వాల్యూ అన్నది యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్. సో, ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్‌లో మనం ఏం చేస్తాము అనంటేనే ఫర్ సపోజ్ ఆహ్, మనకి క్లాస్‌లోను 2 సెక్షన్స్ ఉన్నాయి. ఏ సెక్షన్, బి సెక్షన్. ఏ సెక్షన్ యావరేజ్, బి సెక్షన్ యావరేజ్, మార్క్స్ యావరేజ్ 2 సేమ్ ఉన్నాయా లేదా? చెక్ చేయడానికి ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్ అన్నది యూజ్ చేస్తాం. సో, ఇందులో ఉన్న ఒక క్యాచ్ ఏంటి అనంటే ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్‌లోను మనకి 2 శాంపిల్స్ యొక్క వేరియన్స్ సేమ్ ఉండాలన్నమాట. అండ్ ఆ 2 నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి. సో, దాని యొక్క ఫార్ములా ఏంటి అనంటే టీ టీ వాల్యూ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి అనంటే x1 బార్ మైనస్ x2 బార్ డివైడెడ్ బై S1 స్క్వేర్ బై N1 ప్లస్ S2 స్క్వేర్ బై N2 అవుతదనమాట టీ వాల్యూ. సో, దీన్ని బట్టి మనము టెస్ట్ స్టాటిస్టిక్ ఫైండ్ చేసి అది రిజెక్షన్ రీజియన్‌లో పడుతుందా లేదా అన్నది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్. సో, ఈ డిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్‌లో ఏంటి అనంటే ఫర్ సపోజ్ ఈ టెస్ట్ స్టాటిస్టిక్‌లోను మనకి ఏమని అర్థమైందంటే బి సెక్షన్ వాళ్ళ యావరేజ్ ఏ సెక్షన్ వాళ్ళ యావరేజ్‌తో పోలిస్తే ఈక్వల్‌గా లేదు. చాలా తక్కువుంది అన్నది ఫైండ్ అయిందనుకోండి. సో, దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక ఎగ్ ఒక ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకుండా స్టార్ట్ చేస్తారు. ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకుండా స్టార్ట్ చేసిన తర్వాత ఇంతకు ముందుకి ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదా అన్నది చెక్ చేద్దాం అనుకుంటున్నారు. సో, చెక్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తారు అనంటే ఫస్ట్ ప్రీవియస్‌గా మార్క్స్ ఎంతొచ్చినాయి అన్నది రాసుకుంటారనమాట. X1, X2, X3 అలాగా Xn వరకు రాసుకుంటారు. నెక్స్ట్ వై1 ఆఫ్టర్ స్పెషల్ క్లాసెస్ తర్వాత మళ్ళా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా! అప్పుడు కూడా మార్క్స్ తీసుకుంటారన్నమాట. వై3 అప్ టు సో ఆన్ వైఎన్. సో, ఆహ్, అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఫైండ్ చేస్తారన్నమాట. X1 డిఫ్, X2 డిఫ్, X3 డిఫ్, అలా Xn డిఫ్ ఇలా ఫైండ్ చేసి దీని మీన్ ఫైండ్ చేస్తారు. ఎ ఎక్స్ బార్ డిఫ్ అనుకుందాం. ఓకే. అండ్ ఈ డిఫరెన్స్ యొక్క శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ చేస్తారనమాట ఎస్ డిఫ్. సో, ఇదొచ్చింది గదా! దీనితోటి ఏం చేస్తారంటే టీ వాల్యూ ఫైండ్ చేస్తారు. టీ వాల్యూ ఏమవుతదంటే ఎక్స్ బార్ మైనస్ ఎక్స్‌పెక్టెడ్. ఎక్స్‌పెక్టెడ్ ఆబ్వియస్‌లీ 0 అవుతది. ఎందుకు అనంటేనే సో, మనము రెండిట్ల డిఫరెన్స్ హైపోథెసిస్ టెస్టింగ్‌లోను ఆహ్, నల్ హైపోథెసిస్‌లోను మన రెండిట్ల డిఫరెన్సు 0 ఉంటదనుకున్నాం. సో, ఎక్స్ బార్ మైనస్ 0 డివైడెడ్ బై ఎస్ డిఫ్ డివైడెడ్ బై రూట్ 10. ఇది వచ్చేసి డిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్ అన్నమాట.
సో, ఇది ప్రీవియస్ వీడియోస్ దాకా మనం నేర్చుకున్నాము. సో, ఇదంతా మీకు అర్థమైతే చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ గురించయితే చై స్క్వేర్ టెస్ట్ గురించయితే నేర్చుకుందాం. సో, ఈ చై స్క్వేర్ టెస్ట్ ఏదైతే ఉందో, ఇది చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్‌ని బేస్ చేసుకొని ఈ చై స్క్వేర్ టెస్ట్ అన్నది చేస్తాం. సో, మనము ఫస్ట్ ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ గురించయితే నేర్చుకోవాలి. చై స్క్వేర్ టెస్ట్‌ని అర్థం చేసుకోవాలంటే. సో, ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఏంటి అన్నానంటే ఇది ఒక డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అనే దానికన్నా ఇది కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషను. అండ్ ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తోటి క్రియేట్ చేయడం జరుగుతదనమాట. నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌తో ఎలా క్రియేట్ చేస్తారు అంటే, ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఇది ఇండిపెండెంట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌ని స్క్వేర్ చేస్తే వచ్చే డిస్ట్రిబ్యూషనే మన మన చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. సో, ఇది నేను మీకైతే చూపిస్తాను నేను నోట్‌బుక్ అయితే క్రియేట్ చేసుకున్నాను నేను. మీకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి. సో, నేను ఇది రాండమ్ అండ్ నంపై డాట్ రాండమ్ తోటి స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ క్రియేట్ చేసుకున్నాను. నార్మల్ ఎల్ఓసి అంటేనే ఎల్ఓసి అంటే మీన్. మన రాండమ్‌గా క్రియేట్ చేసిన శాంపుల్ యొక్క మీన్ ఎంత ఉండాలి అంటే 0. ఇంకా స్కేల్ 1 అంటే స్టాండర్డ్ డీవియేషన్ 1 అన్నట్టు. సో, నాకెన్ని నంబర్స్ కావాలంటే 100. సో, ఫస్ట్ శాంపిల్ డేటాని తీసుకున్నాననమాట. నార్మల్ డేటా. సో, శాంపిల్ డేటాని తీసుకున్నా కదా! సో, నేను స్క్వేర్ చేశాను నన్ను. స్క్వేర్ చేస్తే నాకు ఈ రకమైన ఆకారం వచ్చింది. ఈ రకమైన ఆకారం ఈ ఈ ఆకారం ఏదైతే ఉందో దీన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో, ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వచ్చింది అననంటే, ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్‌లో అసలు నెగెటివ్ వాల్యూ అన్నదే ఉండదు. అదెందుకు అననంటే, ఇప్పుడు ఇప్పుడు మన నెగెటివ్ వాల్యూస్ వచ్చినా గానీ, ఏది రాండమ్ వేరియబుల్స్ నెగెటివ్ వచ్చినా గానీ, స్క్వేర్ చేస్తే అది కాన్సెల్ అయిపోయి పాజిటివ్ కింద మారిపోతది గదా! సో, అందుకని చెప్పేసి మనకి ఇందులో నెగెటివ్ అన్నదే ఉండదనమాట. సో, అందుకని చెప్పేసి ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి ఇలా రావటం జరుగుతది. సో, మనకి ఈ చై స్క్వేర్‌లోను మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నదుంటది. సో, ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఎలా ఉంటుంది అననంటే, మనం శాంపుల్స్‌ని ఆహ్, ఎన్ని శాంపుల్స్‌ని యాడ్ చేస్తే వచ్చింది అన్న దాన్ని బట్టి మనకుంటదనమాట. సపోజ్ నేను ఇంకో శాంపిల్ తీసుకుంటున్నాను నేను. ఆ శాంపిల్‌ని ఇండిపెండెంట్ శాంపిల్ తీసుకుంటున్నాను నేను. మళ్ళా మీరు గమనించాలి. ఈ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఇంకో దానికి సంబంధం ఉండకూడదు. లేకంటే ఈ శాంపిల్‌నే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ శాంపిల్‌ని మళ్ళా ఆహ్, స్క్వేర్ చేసి యాడ్ చేసామనుకోండి. అది చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ రాదనమాట. ఇండిపెండెంట్ శాంపిల్స్ లేకంటే ఒక శాంపిల్‌కి ఇంకో శాంపిల్‌కి సంబంధం ఉండకూడదు. సో, ఇక్కడ చూస్తేనే మనకి ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే వచ్చిందో, ఈ బ్లూ కలర్ లైన్ అన్నది 1 శాంపిల్ తోటి క్రియేట్ చేసింది. సో, ఇది 1 శాంపిల్ చై స్క్వేర్ టెస్ట్. ఇది ఆహ్, డి విచ్ హాస్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ 1. ఓకే. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో 2 శాంపిల్స్‌తో క్రియేట్ చేసింది. కాబట్టి 2 శాంపిల్స్‌తో క్రియేట్ చేసింది కాబట్టి దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 2. సో, ఆహ్, ది సో
అదొచ్చేసి ఇలా ఉంటుంది. సో, ఇది ఇంకా తీసుకుంటాను నేను. సో, ఆహ్, ఇది బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి 1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తోటి క్రియేట్ చేసింది. 2 ఏదైతే ఉందో 2 శాంపిల్స్ తోటి క్రియేట్ చేసిందనమాట. సో, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 2. గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది 5 శాంపిల్స్‌తో క్రియేట్ చేసింది. సో, దీని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 5. సో, ఇలాగ క్రియేట్ అవుతది. ఇంకోటి మీరు గనక అబ్జర్వ్ చేస్తే, సో, నేను ఇది తీసుకోవడం జరిగింది. ఇది ఈ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సో, మీకు ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇంకా అర్థమవుతది. సో, ఇందులోనేంటి అనంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 చెప్పేసి ఉంది. సో, ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 అని ఉందంటే దాని అర్థం ఏంటి అనంటే, ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌తో క్రియేట్ అయిన చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. 2 అయితే ఇలా ఉంటుంది. ఇలా మారుతుంది. 3 అయితే ఇలా మారుతుంది. 4 అయితే ఇలా మారుతుంది. సో, ఉండగా ఇది ఎలా మారుతుంది అననంటే, ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషను నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌లో వచ్చేస్తదనమాట. ఎక్కడంటే 40 దగ్గర. 40 దగ్గర చూస్తే నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి అప్రోచ్ అవుతుంది. 70 దగ్గరైతే ఇంకా బాగా వచ్చేస్తదనమాట. సో, ఇలాగ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పెరిగే కొద్దీ మనకి మన చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ షేప్ అంటే బెల్ కర్వ్ షేప్‌లోకి వచ్చేస్తదనమాట. అంతే కాకుండాను ఈ చై స్క్వేర్ వచ్చిన డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఏమవుతది అననంటే, అది ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతది. అండ్ స్టాండర్డ్ వేరియన్స్ ఏమవుతది అనంటే 2 టైమ్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతది. సో, ఇది ఎలా అనంటేనే నేను ఇంకా ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నేను ఈ అనోవా గురించి కూడా నేర్పించిన తర్వాత, ఆ తర్వాత వచ్చే వీడియోస్‌లోను ఈ నేను ఆ తర్వాత ఆ తర్వాతొచ్చే వీడియోస్‌లోను ఎడిషనల్ నాలెడ్జ్ వీడియోస్ అన్నవి నేను అప్‌లోడ్ చేస్తాను నేను. అందులోనూ వీటి గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఎందుకిలా చేస్తున్నాను అననంటేనే కొంతమంది లైక్ విత్ ఇంట్రెస్ట్‌తో నేర్చుకునే వాళ్ళుంటారు. కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో, వాళ్ళకి డిఫరెన్షియేట్ అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్‌వన్నవి చెప్తున్నాను నేను. దాని తర్వాత వచ్చే వీడియోస్‌లోను ఇంకొద్దిగా అడిషనల్ నాలెడ్జ్ వచ్చేవి లైక్ వెక్టర్ ఆల్జీబ్రా, పీసీఏ గురించి వాటి గురించంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ఇది వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే డిస్కస్ చేయటం జరుగుతది. సో, అదనమాట. సో, ఇక్కడ చూసుకుంటే డెఫినిషన్ చూసుకుంటే, ద చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో రిటన్ యాస్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ that is widely used in statistical hypothesis testing. Practically, in the context of goodness of fit test and test for the independence in the contingency tables. సో, ఈ 2 టెస్ట్ గురించయితే మనం ఈ వీడియోస్‌లో నేర్చుకోబోతున్నాము. సో, ఇట్ అరైజెస్ వెన్ సమ్ ఆఫ్
squares of independent standard normal deviation, normal variant ఫాలోస్ దిస్ డిస్ట్రిబ్యూషన్. సో, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నదే. ఇప్పుడు చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఫార్మ్ అవుతదంటే, ఇండిపెండెంట్ నార్మల్ వేరియబుల్స్‌ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే వచ్చే డిస్ట్రిబ్యూషనే మన చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఇది దేనికి యూజ్ చేస్తారంటే గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్. ఇదేం ఇది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టాండర్డ్ నార్మల్ రాండమ్ వేరియబుల్స్. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ అన్నది ఇంపార్టెంట్. ఇంకోటేంటి అననంటేనే ఇది దేనికి యూజ్ చేస్తారంటే గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్‌కి యూజ్ చేస్తారు. ఇంకా టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఇన్ కండెన్సీ టేబుల్స్. సో, ఈ గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ అంటే ఏంటి? ఇంకా టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఏంటి అన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ టెస్ట్ గురించి నేర్పించేటప్పుడు మీకు అర్థమవుతది. గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ అంటే ఏంటి? అండ్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి అన్నది. ఇంకోటేంటి అననంటే ద చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ హాస్ ఎ సింగిల్ పారామీటర్. ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ which influences the shape and spread of the distribution. The degrees of freedom are typically associated with number of independent variables or కాన్స్టెంట్స్ ఇన్ ద స్టాటిస్టికల్ ప్రాబ్లమ్. సో, ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఏమంటుంది అనంటే దీనికి ఒకటే పారామీటర్ ఉంటుంది. అదేంటి అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే. కొన్ని కీ పాయింట్స్ అయితే ఉంటాయి. పారామీటర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌ని అండర్‌లైన్ చేస్తున్నాను. సో, మీకు ఈ నోట్స్‌లో ఉంటది. ఇంపార్టెంట్ అన్నట్టు. ఇందులో కొన్ని కీ పాయింట్స్ అయితే ఉంటాయి. సో, ఇట్ ఈస్ కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ డిఫైన్డ్ ఫర్ నాన్ నెగెటివ్ వాల్యూస్. సో, ఈ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇది నాన్ నెగెటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. నెగెటివ్ వాల్యూస్ అయితే ఉండవు. అదెందుకు అన్నది నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే నెగెటివ్‌ని స్క్వేర్ చేస్తే మనకు పాజిటివే వస్తది కాబట్టి స్కై స్క్వేర్ అన్నది పాజిటివే అవుతది. అండ్ ఇట్ ఈస్ పాజిటివ్‌లీ స్క్యూడ్ ఆహ్, విత్ డిగ్రీస్ ఆహ్, విత్ విత్ ద డిగ్రీ ఆఫ్ స్క్యూనెస్ డిక్రీజింగ్ యాస్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇంక్రీజెస్. సో, ఇది పాజిటివ్‌లీ స్క్యూడ్ అవుతది. పాజిటివ్‌లీ స్క్యూడ్ అంటేనే ఇది రైట్ స్క్యూడ్ అయ్యి ఉంటది. సో, మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం కదా! ఈ మన డిస్ట్రిబ్యూషన్ ఏదైతే వచ్చిందో మనకి పాజిటివ్ స్క్యూ తోటే వచ్చింది. ఓకే. ఇంకా ద మీన్ ఆఫ్ ద కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో, మన మీన్ ఏదైతే ఉందో మన ఇలాగా క్రియేట్ అయిన డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఏదైతే ఉందో ఇట్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అలాగే వేరియన్స్ ఏదైతే ఉందో 2 టైమ్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నేను ఇది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే ఇక్కడ రాసుంది. ఓకే. As the degrees of freedom increases, the chi-square distribution approaches the normal distribution. నేను మీకిది ఆల్రెడీ ఈ టూల్ యూజ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. మన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పెరిగే కొద్దీ మనం డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి అప్రోచ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ స్టాటిస్టికల్ టెస్ట్ సచ్ యాస్ చై స్క్వేర్ గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్. ఇది ఇద్ దీని గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. విచ్ ఎవాల్యుయేట్స్ వెదర్ ద అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫిట్స్ అన్ ఎక్స్‌పెక్టెడ్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ చై స్క్వేర్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ which checks association between categorical variables and contingency tables. వీటి గురించి అయితే మనము ఈ వీడియోలోనే నేర్చుకోబోతున్నాము. సో, ఆహ్, నేను ఆ స్లైడ్స్ వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా అయితే మీకు అర్థమవుతది. సో, ఇప్పుడు ద కై స్క్వేర్ టెస్ట్ ఈజ్ ఇప్పుడు కై స్క్వేర్ టెస్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో, ఈ కై స్క్వేర్ టెస్ట్ అన్నది మనం ఎందుకు యూజ్ చేస్తాము అననంటే, ఈ కై స్క్వేర్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ఆహ్, మనము ఇప్పటిదాకా అయితే జెడ్ టెస్ట్, టీ టెస్ట్ గురించి అయితే నేర్చుకుంటం జరిగింది కదా! సో, ఈ జెడ్ టెస్ట్, టీ టెస్ట్ మనము దేని మీద అప్లై చేసాము? కంటిన్యూయస్ వేరియబుల్స్ మీద అప్లై చేసాం.
కానీ ఈ కై స్క్వేర్ టెస్ట్ ఏదైతే ఉందో, ఇది కంటిన్యూయస్ కేటగారికల్ వేరియబుల్స్ మీదయితే అప్లై చేస్తామనమాట. సో, అది. ఇంకా ద కైస్ ఇప్పుడు డెఫినిషన్ అయితే చూద్దాం. ద కై స్క్వేర్ టెస్ట్ ఈస్ ఎ స్టాటిస్టికల్ హైపోథసిస్ టెస్ట్ యూజ్డ్ టు డిటర్మైన్ ఇఫ్ దేర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ అసోసియేషన్ బిట్వీన్ కేటగారికల్ వేరియబుల్స్. కేటగారికల్ వేరియబుల్స్ అన్నారు. అది అండర్‌లైన్ చేసుకున్నాం. ఆర్ ఇఫ్ ఎన్ అబ్జర్వేషన్ ఆర్ ఇఫ్ ఎన్ అబ్జర్వ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ కేటగారికల్ డేటా డిఫర్స్ ఫ్రమ్ ఎన్ expected theoretical distribution. It is based on the chi-square expect differs from expected theoretical distribution and underline చేసుకున్నాం. It is based on the chi-square distribution and it is commonly applied in two main scenarios. One is for chi-square goodness of fit test and chi-square test for independence. సో, ఇక్కడ chi-square goodness of fit టెస్ట్ అంటే ఫర్ సపోజ్ మన దగ్గర ఒక కేటగారికల్ కాలమ్ అయితే ఉంది. ఆ కేటగారికల్ కాలమ్ అన్నది ఒక స్పెసిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా లేదా? లైక్ అంటే యూనిఫార్మ్ అయితే యూనిఫార్మ్, బైనామియల్ అయితే బైనామియల్, పరేటో అయితే పరేటో. ఏదైతే అది ఆ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా లేదా అన్నది చెక్ చేయటానికి మనం ఈ కై స్క్వేర్ టెస్ట్ అయితే యూజ్ చేస్తాం. ఏది కేటగారికల్ మీద. కేటగారికల్ వేరియబుల్స్ మీద ఈ కై స్క్వేర్ టెస్ట్ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కై స్క్వేర్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్. సో, ఇదెప్పుడు యూజ్ చేస్తాము అనంటేనే 2 కేటగారికల్ కాలమ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 కేటగారికల్ కాలమ్స్ మధ్య ఏదైనా అసోసియేషన్ ఉందా లేదా? లైక్ అంటేనే ఒకటి పెరుగుతుంటే ఇంకోటి పెరగటం గాని, తగ్గటం గాని జరుగుతుందా లేదా? అన్నది చెక్ చేయడానికి కై-స్క్వేర్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ అన్నది యూజ్ చేస్తాం. సో, డెఫినిషన్ చూసుకుంటే గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్‌కి ద టెస్ట్ ఈస్ యూజ్డ్ దిస్ టెస్ట్ ఈస్ యూజ్డ్ to determine if the observed distribution of a single categorical variable matches an expected theoretical distribution. It is often applied to check the data follows a specific probability distribution, such as the uniform or binomial distribution. So, నేను చెప్పిందే ఇది. నెక్స్ట్ వచ్చేసి కై స్క్వేర్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్. This test is used to determine whether there is a significant association between two categorical variables in a sample. సో, ఈ 2 టెస్ట్ గురించి అయితే మనం ప్రాక్టికల్‌గా చేద్దాం, చూద్దాం అన్నీ అంటే ఆహ్, కేస్ స్టడీస్ కూడా చేద్దామన్నమాట. ఎగ్జాంపుల్సే కాదు, కేస్ స్టడీస్ కూడా చేద్దాం. ఫస్ట్ వచ్చేసి గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ గురించయితే నేర్చుకోబోతున్నాం. సో, ఈ ఈ గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ ఏంటి అనంటే ఆహ్, ద chi-square goodness of fit test is a statistical hypothesis test used to determine if the observed distribution of a single categorical variable matches an expected theoretical distribution. It helps to evaluate whether the data follows a specific probability distribution, such as uniform, binomial, or Gaussian distribution, among others. Uh, this test is practically useful when you want to assess the sample data is consistent with an assumed distribution, or if there is significant deviation from the expected pattern. సో, మన ఇప్పుడు మన ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో, అదే ఇప్పుడు మనం అస్యూమ్ చేసుకుంటాం కదా! యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అని అనుకుంటాం కదా! లేకపోతే బైనామియల్‌లో పాషానో. అది ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా! సేమ్ అదే ప్యాటర్న్‌లో మనకొచ్చిన వేరియబుల్స్ అయితే వస్తున్నాయా? రావట్లేదా? లేకంటే ప్ర ఎక్స్ మనం ప్రాక్టికల్‌గా చేసినప్పుడు వస్తుందా? రావట్లేదా? అన్నది చెక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, అదనమాట. ద దై ద చై స్క్వేర్ గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఈ చై స్క్వేర్ టెస్ట్ ఫాలో అవ్వాలి అంటే కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. 3 స్టెప్స్ ఉంటాయి. సో, ఆ స్టెప్స్ ఏంటి అంటే ఫస్టు
నల్ హైపోథెసిస్ ఇంకా ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్‌ని మనం ఫార్ములేట్ చేయాలి. సో, నల్ హైపోథెసిస్ ఏంటి అననంటే, ద అబ్జర్వ్డ్ డేటా ఫాలోస్ ద ఎక్స్‌పెక్టెడ్ థియరాటికల్ డిస్ట్రిబ్యూషన్. మనము ఏదైతే డిస్ట్రిబ్యూషన్ అనుకున్నామో, ఆ డిస్ట్రిబ్యూషన్‌ని ఫాలో అవుతుంది అని చెప్పేసి నల్ హైపోథెసిస్‌ని అనుకోవాలి. అలాగే ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్ ఏమవుతదంటే, ద అబ్జర్వ్డ్ డేటా డస్ నాట్ ఫాలో ద ఎక్స్‌పెక్టెడ్ థియరాటికల్ డిస్ట్రిబ్యూషన్. మన మన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్స్‌పెక్టెడ్ థియరాటికల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఫాలో అవ్వట్లేదు అన్నది ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ అన్నమాట. సో, కాలిక్యులేట్ ద ఎక్స్‌పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఈ ఫర్ ఈచ్ కేటగరీ బేస్డ్ ఆన్ ద థియరాటికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ద శాంపుల్ సైజ్. సో, మనము ఫ్రీక్వెన్సీ ఇంకా శాంపుల్ సైజ్‌నయితే కాలిక్యులేట్ చేయాలి. కంపేర్ ద టెస్ట్ స్టాటిస్టిక్ టు క్రిటికల్ వాల్యూ ఫర్ ద పి వాల్యూ. సో, మనము టెస్ట్ స్టాటిస్టిక్ అన్నది ఇక్కడ ఎలా కాలిక్యులేట్ చేస్తాము అననంటే, చై స్క్వేర్ అన్నది ఏమవుతది అననంటే, అబ్జర్వ్డ్ మైనస్ థియరాటికల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ అబ్జర్వ్ మైనస్ ఎక్స్పెరిమెంట్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్పెరిమెంట్. ఓకే. ఇంటూ కే పై అదనమాట. ఇది దాని యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క ఫార్ములా. సో, ఈ కై స్క్వేర్ యూజ్ చేసి మనము వచ్చే డిస్ట్రిబ్యూషన్ తోటి మనము ఆ పి వాల్యూ అన్నది ఫైండ్ చేయటం జరుగుతది. సో, మనము కై స్క్వేర్ తీసుకుంటే సపోజ్ ఇలా వచ్చిందనుకుందాము. ఓకే. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కువ అందుకనే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిందనుకుందాం. సో, మనకి ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చింది అననంటే, ఇక్కడ వచ్చే పి వాల్యూ ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియా మనకున్న సిగ్నిఫికెంట్ వాల్యూ కన్నా ఎక్కువుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేస్తాము. లేదంటే రిజెక్ట్ చేస్తామనమాట. అండ్ ఇక్కడ కొన్ని అజంప్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఆ అజంప్షన్స్ ఏంటి అననంటే ఇండిపెండెన్స్. సో, మన అబ్జర్వ్డ్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, అబ్జర్వ్డ్ వాల్యూ ఇంకా థియరాటికల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, ఎక్స్‌పెరిమెంట్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, అవి ఇండిపెండెంట్‌గా ఉండాలనమాట. ఫ ఫ ఫర్ సపోజ్ ఫస్ట్ టైమ్ రోల్ చేసిన ఫర్ సపోజ్ డై రోలింగే అనుకుందాం. ఫస్ట్ టైమ్ ఫస్ట్ పడితేనే మళ్ళా అది సెకండ్ టైమ్ పడేదాన్ని ఇంపాక్ట్ చేయకూడదనమాట. అంటే ఛాన్సెస్ ఎ ఫస్ట్ టైమ్ ఛాన్సెస్ ఎంతైతే ఉన్నాయో, సెకండ్ టైమ్ కూడా ఛాన్సెస్ అంతే ఉండాలి. 1 కైనా, 2 కైనా. సో, అది ఇండిపెండెంట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మన డేటా వచ్చేసి కేటగారికల్ డేటా అయ్యి ఉండాలి. మనకు తెలుసు. మన కేటగారికల్ డేటా అయితేనే కై స్క్వేర్ టెస్ట్ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పెక్టెడ్ ఆహ్, ఫ్రీక్వెన్సీ. ఈచ్ కేటగారికల్ ఈచ్ కేటగరీ షుడ్ హావ్ ఎన్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అట్‌లీస్ట్ 5. సో, ఈ కై స్క్వేర్ టెస్ట్ ఏదైతే ఉందో ఇదేమని చెప్తుంది అంటే కనీసం ఆహ్, ఫ్రీక్వెన్సీ 5 అయినా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. దిస్ గైడ్‌లైన్ హెల్ప్స్ యూ టు ఎన్ష్యూర్ దట్ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఎ రీజనబుల్ అప్రాక్సిమేషన్ ఫర్ ద distribution of the test statistic. Having small expected frequency uh, can lead to inaccurate estimation of the chi-square distribution, potentially increasing the likelihood of type 1 error or type 2 error. సో, మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చాలా తక్కువుంది అనంటేనే లైక్ ఫ్రీక్వెన్సీ అన్నది తక్కువుంది అనంటే మనం అవుట్‌పుట్ ఏదైతే ఉందో అదంతా కరెక్ట్‌గా వచ్చే ఛాన్సెస్ లేవన్నమాట. 5 గాని అంతకన్నా ఎక్కువ గాని ఉండేలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ డిస్ట్రిబ్యూషన్. ద థియరాటికల్ డిస్ట్రిబ్యూషన్ బీయింగ్ కంపేర్డ్ టు ద అబ్జర్వ్డ్ డేటా షుడ్ బి స్పెసిఫైడ్ బిఫోర్ ద టెస్ట్ ఈస్ కండక్టెడ్. సో, టెస్ట్ కండక్ట్ చేయక ముందే మనం ఏదైతే థియరాటికల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్తున్నామో, అద్ అది మనం ముందే డిక్లేర్ చేయాలన్నమాట. ఏది టెస్ట్ కండక్ట్ చేయకముందే. సో, మనము ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్‌ని మనం ఫార్ములేట్ చేసుకొని మనం ఈ టెస్ట్ అన్నది చేయగలం. నెక్స్ట్ వచ్చేసి ద చై స్క్వేర్ గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ ఈజ్
నాన్ పారామెట్రిక్ టెస్ట్. ఈ చై స్క్వేర్ గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో పారామీటర్స్ అన్నవి ఉండవనమాట. అంటేనే మనము కంప్లీట్ వాల్యూ ఇస్తేనే మనకు వాల్యూస్ వచ్చేస్తది. అండ్ non-parametric test does not assume that data comes from a specific probability distribution or make any assumptions about population parameters like mean or standard deviation. అంటేనే ఇప్పుడు మీన్ గాని, స్టాండర్డ్ డీవియేషన్ గాని ఉండవన్నమాట. నాన్ పారామెట్రిక్ టెస్ట్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ చై స్క్వేర్ గుడ్‌నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్, we compare the observed frequency of the categorical data to the expected frequencies based on a hypothesized distribution. The test doesn't rely on any assumptions about the underlying distribution parameters. Instead, it focuses on the comparing observed counts to the expected counts, make it non-parametric test. సో, ఈ ఈ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఎక్స్‌పెక్టెడ్ ఇంకా అబ్జర్వ్డ్ తీసుకొని ఈ కై స్క్వేర్ టెస్ట్‌ని పెర్ఫార్మ్ చేయడం జరుగుతదనమాట. అదే ఇక్కడ రాసుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని యూజ్ చేసుకొని మనము కొన్ని ఎగ్జాంపుల్స్‌నైతే సాల్వ్ చేద్దాము. సో, సపోజ్ we have a six-sided fair die, and we want to test if the die is indeed fair. We roll the die 60 times and record the number of each side comes up. We'll use the chi-square goodness of fit test to determine the observed frequency are contained with a fair die. సో, ఇక్కడ ఈడేం చేశాడంటే 60 టైమ్స్ రోల్ చేశాడంట డైని. సో, డైని 60 టైమ్స్ రోల్ చేస్తే 12 టైమ్స్ వచ్చేసి 1 వచ్చింది. 8 టైమ్స్ 12 టైమ్స్ వచ్చేసి 1 వచ్చింది. 8 టైమ్స్ వచ్చేసి 2 వచ్చింది. 11 టైమ్స్ వచ్చేసి 3 వచ్చింది. 9 టైమ్స్ వచ్చేసి 4 వచ్చింది. 10 టైమ్స్ 5, 6 వచ్చిందనమాట. సో, ఇది 10 ఇ ఇది ఇలా వచ్చింది గదా! సో, ఇది యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషనా కాదా అన్నదే అడుగుతున్నాడు. సో, మనం ఇది ఎలా చెప్తాము? సో, యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అయితేనే మనకి డై రోల్ చేస్తే మనకి ఎలా వస్తది? ఆహ్, నిజంగానే మన యూనివర్స్ అంత పర్ఫెక్ట్ అనుకోండి. సో, మన డై అన్నది ఎలా వస్తది? ఓకే. 1 పడేదానికి ఛాన్సెస్ 60 టైమ్స్ అయితేనే 60, 60 డివైడెడ్ బై 60 డివైడెడ్ బై 6 కాదు కాబట్టి 10. 1 వచ్చేసి 10 టైమ్స్ వస్తది. 2 వచ్చేసి 10 టైమ్స్ వస్తది. 3 వచ్చేసి 10 టైమ్స్ వస్తది. 4 వచ్చేసి 10 టైమ్స్ వస్తది. 5 వచ్చేసి 10 టైమ్స్ వస్తది. 6 వచ్చేసి 10 టైమ్స్ వస్తది. సో, మన యూనివర్స్ అన్నది పర్ఫెక్ట్ అయితే మన యూనివర్స్ అన్నది పర్ఫెక్ట్ అయితే ఆహ్, అన్నీ అన్ని సైడ్స్ 10, 10 టైమ్స్ పడతాయి. కానీ మన యూనివర్స్ అయితే పర్ఫెక్ట్ కాదు కదా! సో, ఆహ్, యాక్చువల్ యూనివర్స్‌లో మనకెలా పడింది అననంటే 12 టైమ్స్ అన్నది 12 టైమ్స్ 1 పడింది. 8 టైమ్స్ వచ్చేసి 2 పడింది. 11 టైమ్స్ వచ్చేసి 3 పడింది. 9 టైమ్స్ వచ్చేసి 4 పడింది. 10 టైమ్స్ 6 పడింది. సో, ఆహ్, ఇది ఇవేదైతే ఉన్నాయో ఇవేమవుతాయంటే ఇది అబ్జర్వ్డ్ వాల్యూస్ అవుతాయి. వచ్చేసి ఆహ్, థియరాటికల్ వాల్యూస్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ అవుతాయి. సో, దీన్నే ఓ అంటాము. దీన్ని ఈ అంటామనమాట. ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ. అబ్జర్వ్డ్ వాల్యూస్ మైనస్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ. సో, ఇప్పుడు మన కై స్క్వేర్ అన్నది ఎలా అవుతది ఎలా కాలిక్యులేట్ చేస్తాము అననంటే అబ్జ అబ్జర్వ్డ్ వచ్చేసి 12, ఎక్స్‌పెక్టెడ్ వచ్చేసి 10 డివైడెడ్ బై 10. నెక్స్ట్ వచ్చేసి 8 మైనస్ 10 డివైడెడ్ బై 10. అలాగే 11 మైనస్ 10
డివైడెడ్ బై 10. ఈ 2 10 మైనస్ 10 10 మైనస్ 10 డివైడెడ్ బై 10. సో, అబ్జర్వ్ వాల్యూ ఎంత? 12. మన chi-square ఫార్ములా ఏమనుకున్నాము? అబ్జర్వ్డ్ వాల్యూ మైనస్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ. సో, మనం ఇక్కడ అదే యూజ్ చేసామనమాట. ఆహ్, ఎగ్జ్ సమ్మె ఆహ్, ఇది ఇలా చేసి మనం సమ్మేషన్ చేసాం. సో, దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతది అననంటే నంబర్ ఆఫ్ వాల్యూస్ -1. సో, నంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంతున్నాయి? 6 -1 5. సో, -1తో ఎందుకు చేసాము అననంటేనే మనకి అవసరమయ్యేవి 5 అనమాట. 6 చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అననంటేనే ఫర్ సపోజ్ మనకి టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే. మనం 5 వాటికి కనుక్కున్నాము. 6 ఎన్ని సార్లొచ్చినాయో మనం చెప్పగలం కదా! సో, అందుకని చెప్పేసి సిక్స్త్ సిక్స్త్ వాల్యూ ఎంతొచ్చిందో మనం చెప్పగలం కదా! సో, మనకు 5 యూజ్ అవుతాయి. సో, మనకి ఎంత వరకు అవసరమవుతాయో మనం అంతే తీసుకుంటాం. సో, మనకి ఎన్ని వేరియబుల్స్ అయితే ఉన్నాయో దానికి -1 చేస్తే వచ్చే వాల్యూ మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతది. సో, ఈ వాల్యూ ఎంతవుతది? 2 స్క్వేర్ అంటే 4 బ్ల 4 ఇది 2 మన ఈ 2 మనం కాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే 0 డివైడెడ్ బై 10. 5 డివైడెడ్ బై 10 వచ్చేసి 0.5. సో, మనకి chi-square వాల్యూ వచ్చేసి 0.5 టెస్ట్ స్టాటిస్టిక్ 0.5 వచ్చింది. సో, దీనితోటి మనము ఇది యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషనా కాదా అన్నది మనం కాలిక్యులేట్ చేయాలి. సో, యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ కాదా అని ఎలా కాలిక్యులేట్ చేస్తాము అననంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5 యొక్క షేప్ ఎలా ఉందో చూద్దాం. సో, మనకి ఇలా వచ్చింది. ఇక్కడ 0.5 ఉందనుకుందాము. ఈ ఏరియా అన్నది మనం ఫైండ్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఈ వాల్యూ అన్నది మన సిగ్నిఫికెంట్ వాల్యూ అంటే 0.05 కన్నా ఎక్కువుంది అననంటే, మన డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, అది యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఒకవేళ ఏరియా అన్నది 0.05 కన్నా తక్కువ గాని, ఈక్వల్స్ గాని ఉంది అననంటే, అది ఆహ్, ఫాలో అవ్వట్లేదు అననర్థం. సో, ఇది ఎలా కాలిక్యులేట్ చేయాలి అననంటేనే మనకి మనకి ఈ స్కైపే డాట్ స్టార్స్‌లోను మనకి స్టాట్స్‌లోను మనకి టీ ఎలా అయితే ఉందో అలాగే టీ ఎలా అయితే ఉందో, నార్మల్ ఎలా అయితే ఉందో మనకి కై స్క్వేర్ కూడా ఉంటదనమాట. మనకి సీడీఎఫ్ ఆహ్, చేసుకుంటేనే ఏది 0.5కి ఇంకా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5కి మనకి ఆహ్, నేను నేమ్ రాంగ్ ఇచ్చా. మనకి ఇలా వస్తది. సో, ఈ వాల్యూ ఏదైతే ఉందో అది దీన్ అది దీని వాల్యూ అన్నమాట.
సో, మనకి ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? దీన్ని 1 తోటి మైనస్ చేయాలి. మనకి 0.999. సో, మన పి వాల్యూ ఎంతొచ్చిందంటే 0.992. అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఫాలోయింగ్ 0.05 కన్నా చాలా ఎక్కువ కాబట్టి ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఫాలోయింగ్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పొచ్చనమాట. ఇది ఏదైతే ఉందో ఇదేదైతే ఉందో ఇది ఫాలోయింగ్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ ఫాలోయింగ్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్. నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్. ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. సో, ఇది ఇలాగే కాకుండాను దీంట్లోనూ ఎస్ఎఫ్ అని ఉంటదనమాట. సర్వైవల్ ఫంక్షన్ అని చెప్పేసి అని ఉంటది. సో, దీంతో కూడా మనము కాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలా అంటేని టెస్ట్ స్టాటిస్టిక్కు మనము 0.5 తీసుకుందాము. ఇంకా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 5 తీసుకుంటాము. 5 తీసుకుంటే ఎస్ఎఫ్ ఏం చేస్తుంది అననంటే మనకి డైరెక్ట్‌గా పి వాల్యూ అన్నది ఇచ్చేస్తది. విచ్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ అనమాట. ఓకే. సో, అది. నెక్స్టొచ్చేసి ఇది రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌తో చేయలేమా అనంటే చెయ్యొచ్చు. అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ప్రతీదీ మనం రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌తో కూడా మనం చెయ్యొచ్చనమాట. సో, మనం 0.05 ఏదైతే ఉందో, మనం చై స్క్వేర్ టేబుల్ అయితే మనం వై సెర్చ్ చేయాలి. 5 దగ్గర ఓకే. ఇది పి వాల్యూ యూజ్ చేసుకొని చెప్తున్నారనమాట. ఇది ఏదైతే ఉందో ఇది పి వాల్యూ. సో, 5 దగ్గర ఇదొచ్చేసి 11.070. సో, 11.070. ఇదేదైతే ఉందో ఇది రిజెక్షన్ రీజియన్. దీని తర్వాత ఉండేదంతా నాట్ రిజెక్షన్ రీజియన్‌లో ఉంటుంది. సో, ఇది 0.5 అన్నది ఇక్కడుంది. 11.070 అన్నది ఇక్కడుంది. సో, ఇది రిజెక్షన్ రీజియన్‌లో పడట్లేదు కాబట్టి నల్ హైపోథిసిస్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసేసాం. సో, ఇది పి వాల్యూ అప్రోచ్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌తో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. సో, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాం. సపోజ్ ఏ మార్కెటింగ్ టీమ్ at a retail company wants to understand the distribution of visits to their website by a day of the week. They have a hypothesis that visits are uniformly distributed across all days of the week. Means that expect an equal number of visits on each day. They collected they collected data on a website visits for 4 weeks and want to test the observed distribution matches the expected యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్. సో, ఇక్కడ ఏం చేశాడంటే వాడి వెబ్‌సైట్ ఏదైతే ఉందో వాడి వెబ్‌సైట్ ప్రతిరోజు ఈక్వల్ నంబర్ ఆఫ్ పీపుల్‌లో విజిట్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నాడు. సో, చెక్ చేద్దాము అని అనుకుంటేనే మన డిస్ట్రిబ్యూషన్ ఏం ఫాలో అవ్వాలంటే యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి. కానీ యాక్చువల్‌గా వాడు ప్రతిరోజు వాడి విజిట్స్ అన్నవి 420, 380, 410 ఇలాగ ఉందన్నమాట.
సో, యూనిఫార్మ్ అంటేనే ప్రతిరోజు సేమ్ నంబర్ ఆఫ్ పీపుల్ రావాలి. సో, ఆహ్, మనం ఏం చేస్తాము అననంటే కాలిక్యులేటర్ ఓపెన్ చేసి టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ విజిటర్ అంటే 420 ప్లస్ 380 ప్లస్ 410 ప్లస్ 400 ప్లస్ 410 ప్లస్ 430 తప్పు లెక్కేసినట్టుంది. 420 ప్లస్ 380 ప్లస్ 410 ప్లస్ 400 ప్లస్ 410 ప్లస్ 430 ప్లస్ 390 డివైడెడ్ బై 7. 7 చేస్తే 405. సో, అబ్జర్వ్డ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనంటే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే. సో, అబ్జర్వ్డ్ వాల్యూస్ వచ్చేసి 420, 380, 410, 400, అగైన్ 410, 430, 390 ఉన్నాయి. 405, 405, 405, 405, 405, 405, 405. సో, ఇలా వచ్చిందనుకుందాము. సో, ఆహ్, ఆహ్, ఇలా ఇలా అయితే యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది అని అనుకున్నాము. సో, మనం ఏం చేస్తాము అంటేనే అబ్జర్వ్డ్ మైనస్ ఎక్స్‌పెక్టెడ్. 420 మైనస్ 405 డివైడెడ్ బై 405. 380 మైనస్ 405 స్క్వేర్ డివైడెడ్ బై 405 ప్లస్ 410 మైనస్ 405 డివైడెడ్ బై 405. సో, ఇలాగా ఏసేసుకుంటాము. నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని లేదు. సో, ఇది సేమ్ యాస్ ఎగ్జాంపుల్ 1. ఇది ఎలా ఉందో ఇది కూడా అలాగే చేయొచ్చు. సో, మీరు చెప్పండి. నేను మీకు హోంవర్క్ కింద ఇచ్చేస్తున్నాను. సో, ఇది సాల్వ్ చేసి ఆహ్, ఇది అబ్జర్వ్ వాల్యూస్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ వచ్చేసి 405. సో, ఇది యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా? అవ్వట్లేదా? అన్నది కింద కామెంట్‌లో చెప్పండి మీరే. ఇది మీకు హోంవర్క్ కింద ఇచ్చేస్తున్నాను నేను. సో, ఈ థర్డ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగు. సో, ఇదేంటి అననంటే 800 ఫ్యామిలీస్‌ని సర్వే చేశారు. సో, ఇదెందుకు సర్వే చేశారు అంటే ఒక ఫ్రీబీ స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి సర్వే చేశారంట. సో, వీళ్ళేమని చూస్తున్నారు అననంటేనే నంబర్ ఆఫ్ బాయ్స్, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఎందుకు చూస్ చేసుకున్నాను అననంటేనే ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 వచ్చేసి యూనిఫార్మ్. సో, ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, నాన్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. సో, ఆహ్, ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాం? సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 32 ఫ్యామిలీస్ తీసుకుంటే ఆ 32 ఫ్యామిలీస్‌కి 0 బాయ్స్ అంట. ఓకే. సో, దీని అర్థం ఏంటి అననంటేనే 4 చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీస్‌ని తీసుకున్నారు. 4 చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీస్‌లోను 32 32 మెంబర్స్‌కి
832 మెంబర్స్‌లోను 0 బాయ్స్. అంటే దీని అర్థం ఏంటి అనంటే ఇండైరెక్ట్‌గా ఏమంటున్నాడంటే నంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసి 4 అన్నమాట. ఓకే. 118 ఫ్యామిలీస్‌కి ఒకట్ ఒకటే బాయ్ ఉన్నాడు. అంటే ముగ్గురు గర్ల్స్ ఉన్నారు. ఓకే. 290 ఫ్యామిలీస్‌కి 2 బాయ్స్ ఉన్నారు. అంటే 2 గర్ల్స్ ఉన్నారు. ఓకే. 236 ఫ్యామిలీస్‌కి 3 బాయ్స్ ఉన్నారు. అంటే ఒకటే గర్ల్ ఉన్నారు. ఇంకోటొచ్చేసి 64 ఫ్యామిలీస్‌కి 4 బాయ్స్ ఉన్నారు. అంటే 0 గర్ల్స్ ఉన్నారని చెప్పేసి దీని అర్థం. సో, మీకిది ఈ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో, ఈస్ దిస్ డేటా కన్సి కన్సిస్టెంట్ విత్ ద రిజల్ట్స్ విత్ మేల్ అండ్ ఫీమేల్ బర్త్స్ ఆర్ ఈక్వల్లీ ప్రాబబుల్. సో, మేల్, ఫీమేల్‌లో పుట్టడానికి ఛాన్సెస్ 2 సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇది ఎలా సాల్వ్ చేస్తాము? ఇది ఎలా సాల్వ్ చేస్తాము అననంటేనే మనము ఈ 32 మనము ఈ 800 ఫ్యామిలీస్ ఉన్నారు కదా! ఈ 800 ఫ్యామిలీస్‌లోను మనము 4 బాయ్స్, 4 గర్ల్స్ తీసుకుంటేనే మనకి 0 బాయ్స్ పుట్టే ఛాన్సెస్ 800లోను ఎంత శాతం ఉంది? సో, దీని ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే 0 గర్ల్స్ 0 బాయ్స్ పుట్టే ఛాన్స్ ఎలా ఉంటుంది అంటే పి ఆఫ్ 0 ఫార్ములా ఎలా ఉంటుందంటే పి ఆఫ్ ఆర్ ఎలా ఉంటుంది అంటే ఎన్‌సిఆర్ పి టు ది పవర్ ఆఫ్ ఆర్ 1 మైనస్ పి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ అవుతది. సో, ఇక్కడ ఎన్ వచ్చేసి 4 అవుతది. ఆర్ వచ్చేసి మనం ఏది సబ్స్టిట్యూట్ చేస్తే అది. పి వచ్చేసి 1/2 అవుతది. సో, ఇలా కాలిక్యులేట్ చేసుకుంటే పి ఆఫ్ 0 ఎంత అవుతది? 4సి 0 పి టు ది పవర్ ఆఫ్ 0 1 1/2 టు ది పవర్ ఆఫ్ 0 1 మైనస్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 0. సో, ఈ 4సి 0 4 అవుతది. సో, చెక్ చేద్దాం. 4సి 0 1 అవుతది. సారీ. 1 టైమ్స్ 1 1 మైన్ ఆహ్, 1 టైమ్స్ 1 టైమ్స్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో, 1/16 అవుతుందన్నమాట. 2 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 16 కదా! 1/16 అవుతుంది. సో, దీన్ని 800 తోటి మల్టిప్లై చేయాలి. 800తో మల్టిప్లై చేస్తే ఇది 100 అనుకుంటే ఇది 8 2s 2. సో, 0 బాయ్స్ పుట్టే ఛాన్స్ 50 అన్నమాట. ఓకే. అలాగే పి ఆఫ్ 1 ఎంత అవుతదంటే 4c1 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 1 మైనస్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 1. ఓకే. 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ టైమ్స్ 1 అంటే 1 ఫ్యాక్టోరియల్. ఇదొచ్చేసి 1/2 టైమ్స్ 1/2 హోల్ క్యూబ్. ఇదొచ్చేసి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 అనుకుంటే 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతది. ఇది 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అవుతది. ఈ 2 యాడ్ అవుతాయి కదా! సో, 4 టైమ్స్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 16. ఓకే. 4 16. సో, ఇది ఇంటూ ఈ 800 చేయాలి. ఈ 800 ఏదైతే ఉందో ఇది చేయాలన్నమాట. ఇదొచ్చేసి 200.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి 290 ప్రాబబిలిటీ ఆఫ్ 2 4c2 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 1 minus 1/2 whole to the power of 4 minus 2. 4 minus 4 factorial divided by 2 factorial times 2 factorial. 1/4 times 1/4. By 16. 3 divided by 8 times 800. 100. అంటే ఆహ్, అంటే 3 బాయ్ పుట్టే ఛాన్సెస్ 300 అన్నమాట. అంటే ఇప్పుడు 2 బాయ్స్ పుట్టే ఛాన్సెస్ 300. 800లో 300 టైమ్స్ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉంటది. అలాగే 3 బాయ్స్ పుట్టే ఛాన్సెస్ ఎంతుంటది అన్నానంటే P ఆఫ్ 3 4c3 1/2 whole to the power of 3 1/2 whole to the power of 4 minus 3. 4 factorial divided by 3 factorial times 1/16. సో 4 times 1/16 తీసుకుంటే 4 times 800 తీసుకుంటే 200. 200. P ఆఫ్ 4 తీసుకుంటే 4c4 1/2 whole to the power of 4 1/2 whole to the power of 0. అలా అయితే 4c4 అంటే 1 అవుతది. 1/2 whole to the power of 4 అంటే 16 అవుతది. 1/16 times 800. 800 తీసుకుంటే ఇటు 1 8 2 16 50. సో ఇది 50 అవుతది. సో ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి అబ్జర్వ్డ్ వాల్యూస్ అవుతాయి. ఓ అవుతది. ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్. సో దీన్ని కాలిక్యులేట్ చేద్దాం. ఫిఫ్టీ స్క్వేర్ డివైడెడ్ బై 50. 118 118 118 minus 200 square divided by 200 plus 290 minus 300. 290 minus 300 square divided by 300 plus 64 minus 50 divided by 50. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేద్దాము. దీన్ని స్క్వేర్ చేస్తే 324 divided by 50.
674 6724 అమ్మో! పెద్ద పెద్ద వాల్యూస్ వస్తున్నాయి. ఇదొచ్చేసి 100 డివైడెడ్ బై 300 64 మైనస్ 50 స్క్వేర్ చేస్తే 196. 196 డివైడెడ్ బై 50. సో 324 ప్లస్ 196 divided by 50, 10.4 plus 624 divided by 200, 3.12. 1 divided by 3, 0.33. ఈ మూడు యాడ్ చేస్తే 10.4 ప్లస్ 3.12 ప్లస్ 0.33, 13.85. సో ఇది మన టెస్ట్ స్టాటిస్టిక్. ఇక్కడ మన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతుంది అనంటే 1, 2, 3, 4, 5. 5 minus 1, 4. సో అది మనం క్యాలిక్యులేట్ చేద్దాము. $13.85. మనకి వాల్యూ వచ్చేసి 0.0007. 0.0007 అన్నది ఏదే మన పీ వాల్యూ ఎంత వచ్చింది అంటే 0.007 అంతే కదా. మనము సిగ్నిఫికెంట్ వాల్యూ ఎంత అనుకున్నాం 0.05. సో 0.05 కన్నా 0.007 అన్నది చాలా తక్కువ కాబట్టి బాయ్ నెంబర్ ఆఫ్ బాయ్ బర్త్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్ బర్త్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఫాలో అవ్వట్లేదు, సమానంగా అయితే లేదు. సో అది నా కన్క్లూషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ కేస్ స్టడీ ఒకటి చేద్దాము. సో పైథాన్ కేస్ స్టడీలోను నేనేం చేస్తున్నాను అనంటేని ఈ పాసెంజర్స్ ఏదైతే ఉన్నాయో ఈ పీ క్లాసు, ఈ పీ క్లాస్ అన్నది ఈ పీ క్లాస్ అన్నది ఎంతమందో క్లాస్‌తో సంబంధం లేదు. అందరూ అంటే ఈ పీ క్లాస్ ఏదైతే ఉందో ఇది క్లాస్‌తో సంబంధం లేదు. ఏదైనా గానీ ఈక్వల్‌గా ఉన్నారు. లైక్ అంటే పీ క్లాస్‌లో ఎంతమందున్నారు, పీ క్లాస్ 2లో కూడా అంతే మందున్నారు, పీ క్లాస్ 3లో కూడా అంతే మందున్నారు అని చెప్పేసి చెప్తున్నాను నేను. సో అది చెక్ చేయాలి అనంటేనే నేనేం చేస్తున్నాను అనంటే యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నాను నేను. అదేం చేస్తున్నాను అనంటేనే పీ క్లాస్ ఎంతమందైతే ఉన్నారో అంతమంది యొక్క వాల్యూస్ తీసుకుంటున్నాను నేను. నా కౌంట్ వచ్చేసి ఇలా వచ్చింది కౌంట్. బీ క్లాస్ 1లో వచ్చేసి 216 మెంబర్స్ ఉన్నారు. అలాగే 184 మెంబర్స్ ఉన్నారు. 491 మెంబర్స్ ఉన్నారు. సో అది టోటల్ డేటా టోటల్ నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ బై 3 చేస్తున్నాను నేను. సో బై 3 చేస్తే వచ్చే కౌంట్ వచ్చేసి ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను. అది ఇంటూ 3 చేస్తే ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ వస్తాయన్నమాట. సో
సరే. సో, క్లా క్లాస్ కౌంట్స్ చూస్తే ఎలా వచ్చింది? ఎక్స్‌పెక్టెడ్ కౌంట్స్ వచ్చేసి పాసెంజర్ 1 పీ క్లాస్ 1 అయినా, 2 అయినా, 3 అయినా 297 మెంబర్స్ వస్తున్నారు. సో, మనం ఇంతకుముందు చై 2 అన్నది యూజ్ చేసాం కదా! ఫంక్షను. ఇందులోనొచ్చేసి చై స్క్వేర్ అన్నది యూజ్ చేసాం. ఇందులో ఏంటి అనంటే నేను ఇంత లెంథీ ఫార్ములాస్ ఏసుకొని నేను కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ క్లాస్ కౌంట్స్, ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ 2 ఈ చై స్క్వేర్‌లోకి పాస్ చేస్తే నాకు పి వాల్యూ ఇంకా టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చేస్తదనమాట. సో, 191 వచ్చింది. పి వాల్యూ అన్నది 0.00 వచ్చింది. అంటేనే యూనిఫార్మ్‌గా అయితే లేదు. లైక్ అంటేనే పి క్లాస్ 1లోను ఆహ్, ఎక్కువ మందుండొచ్చు. బి బి క్లాస్ 1లో తక్కువ మందుండొచ్చు. పి క్లాస్ 3లో చాలా ఎక్కువ మందుండొచ్చు. సో, ఆ విధమైన యూనిఫార్మిటీ అయితే ఇందులో లేదు. ఒక క్లాస్‌లో ఎక్కువ మందున్నారు. ఒక క్లాస్‌లో తక్కువ మందున్నారు అన్నది చెప్తుందనమాట. సో, we reject the null hypothesis. The distribution of passengers among the classes is not uniform. సో, అదే ఇక్కడుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో, ఈ టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్‌లో మనం ఏం చేస్తాము అననంటే, ఈ చై స్క్వేర్ ఫర్ సపోజ్ 2 క్లాసెస్ తీసుకొని, ఆ 2 క్లాసెస్ మధ్య ఆహ్, ఏదైనా అసోసియేషన్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. 2 కేటగారికల్ క్లాసెస్ మధ్యలో ఏదైనా అసోసియేషన్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము పి క్లాస్‌కి ఇంకా సర్వైవ్‌డ్‌కి రెండిట్లికి ఏదైనా అసోసియేషన్ ఉందా? లేదా? అన్నది చెక్ చేస్తామనమాట. అదెలా చెక్ చేస్తామో చూద్దాం. ద చై స్క్వేర్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆల్సో నోన్ యాస్ చై స్క్వేర్ టెస్ట్ ఫర్ అసోసియేషన్ ఈస్ ఎ స్టాటిస్టికల్ టెస్ట్ యూజ్డ్ టు డిటర్మైన్ వెదర్ దేర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ అసోసియేషన్ బిట్వీన్ 2 కేటగారికల్ వేరియబుల్స్ ఇన్ ఎ శాంపుల్. ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై if the occurrence of one variable is dependent on the occurrence of the other variable, or if they are independent to each other. The test is based on comparing the observed frequencies in the contingency tables. సో మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ మనము ఒక కంటింజెన్సీ టేబుల్ అయితే క్రియేట్ చేయాలి. అది ఎలా ఉంటుంది అంటే ఫర్ సపోజ్ ఇదే తీసుకుంటే సర్వైవ్డ్ 0, 1 0, 1 ఉంటుంది. పీ క్లాస్ వచ్చేసి 1, 2, 3. సో, ఇలా తీసుకుంటేనే మనము బి క్లాస్‌లో 1లో ఉండి చనిపోయినోళ్ళు ఎంతమందున్నారు? బతికినోళ్ళు ఎంతమందున్నారు? బి క్లాస్ 2లో ఉండి చనిపోయినోళ్ళు ఎంతమందున్నారు? బతికినోళ్ళు ఎంతమందున్నారు? బి క్లాస్ 3లో ఉండి చనిపోయినోళ్ళు ఎంతమందున్నారు? బతికినోళ్ళు ఎంతమందున్నారు? ఇవి పెట్టుకో ఇవి ఇలాగా కంటింజెన్సీ టేబుల్ అన్నది క్రియేట్ చేసుకోవాలనమాట. క్రియ క్రియేట్ చేసుకొని మనం చెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి అననంటే స్టేట్ ద నల్ హైపోథెసిస్ అండ్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ ఏంటి అననంటే ఇప్పుడు రెండిట్ల మధ్య ఏదైనా అసోసియేషన్ ఉంటే అది నల్ హైపోథెసిస్ ట్రూ అవుతది. లేదు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అయితే ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ట్రూ అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి create a contingency table with the observed frequencies for each a combination of the categorical on the of the 2 వేరియబుల్స్. సో, మనం ఇలాగా అబ్జర్వ్డ్ వేరియబుల్స్ తోటి మనము క్రియేట్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాలిక్యులేట్ ద ఎక్స్‌పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. సో, ఎక్స్‌పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా కాలిక్యులేట్ చేస్తాము అననంటే, ఈ ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, ఈ వాల్యూస్‌ని సమ్ చేస్తాం మనం. ఎక్స్ బార్ ఎక్స్1 ఎక్స్ సమ్ వచ్చిందనుకుందాం. ఈ వాల్యూస్‌ని ఈ వాల్యూస్‌ని సమ్ చేస్తాం. వై సమ్ వచ్చిందనుకుందాం. ఓకే. ఎక్స్ నాట్ సమ్, ఎక్స్1 సమ్. ఓకే. వై1 సమ్, వై2 సమ్, వై3 సమ్ ఇలా వచ్చిందనుకుందాం. ఓకే. ఈ రెండిటిలిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తది కదా! సో, ఇది యాడ్ చేసినా కూడా ఒక వాల్యూ వస్తది. ఆ 2 ఈక్వల్ గానే ఉంటాయి.
ఎందుకు అనంటేనే మొత్తం సమ్ అవుతది కాబట్టి లైక్ ఇంకో విధంగా తీసుకోవాలంటే మొత్తం అన్ని బ్రాకెట్స్‌లో ఉన్న వాల్యూస్‌ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ అన్నీ అన్నీ ఈక్వల్‌గానే ఉంటాయి. అంటే ఈ 2 యాడ్ చేస్తే ఇవన్నీ ఈక్వల్స్ అవుతది. ఈ 3 యాడ్ చేసినా ఇవన్నీ ఈక్వల్స్ అవుతది. సో, వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇది నోట్ చేసుకుంటాము. సో, దీని వాల్యూ ఎంతవుతది అననంటే ఆహ్, ఎక్స్1 సమ్ ఈ ఈ వాల్యూ ఎంతవుతది అనానంటే ఎక్స్1 సమ్ టైమ్స్ వై1 సమ్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఎంతవుతదంటే ఇక్కడ ఎక్స్1 సమ్ము టైమ్స్ వై1 సమ్ము డివైడెడ్ బై వాల్యూ అవుతదనమాట. ఈ వాల్యూ ఎంతవుతదంటే సారీ ఎక్స్0 సమ్ము వై1 సమ్ము. ఎక్స్1 సమ్ము టైమ్స్ వై1 సమ్ము డివైడెడ్ బై వాల్యూ అవుతదనమాట. ఓకే. ఈ వాల్యూ ఎంతవుతది అననంటే ఎక్స్0 సమ్ము టైమ్స్ వై2 సమ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఆల్. టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అలా అవుతదనమాట. అలాగా ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్‌ని మనము క్రియేట్ చేసుకుంటాం. సో, ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్‌ని క్రియేట్ చేసుకున్నాక చై స్క్వేర్ టెస్ట్ స్టాటిస్టిక్‌ని తీసుకుంటామనమాట. చై స్క్వేర్ టెస్ట్ స్టాటిస్టిక్ ఏమవుతది అననంటే అబ్జర్వ్డ్ ఓఐజే మైనస్ ఎక్స్‌పెక్టెడ్ ఈఐజే డివైడెడ్ బై ఎక్స్‌పెక్టెడ్ ఈఐజే. సో, ఇదవుతదనమాట. ఓకే. సో, మనకి 2 వేల్ 2 వేరియబుల్స్ ఉంటాయి. సో, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా అవుతది అననంటే, ఇప్పుడు నంబర్ ఆఫ్ రోస్ -1 అంటే ఇవి 3 ఉన్నాయి కదా! 3 - 1 అంటే ఎంత? 2. ఓకే. నంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 2 ఉన్నాయి కదా! టైమ్స్ 2 - 1 వచ్చేసి 1. సో, 2 టైమ్స్ 1 వచ్చేసి 2. సో, దీని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతది అంటే 2 అవుతదనమాట. అది. నెక్స్ట్ వాల్యూ ఆర్ p va obtain the value obtain the critical value or p value using the chi-square table or a software statistical software calculator with the help with the given degrees of freedom and significant level. సో, వీటితోటి మనము ఏం చేస్తామంటే పి వాల్యూని కాలిక్యులేట్ చేస్తాం. ఆహ్, దాని తర్వాత కంపేర్ చేసి నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేయటమో, లేకపోతే యాక్సెప్ట్ చేయటమో జరుగుతదనమాట. అది ఈ పాయింట్. నెక్స్ట్ ది ఈ టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్‌కి కొన్ని అజంప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అజంప్షన్ ఏంటి అనంటే ఇండిపెండెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్. ద అబ్జర్వేషన్స్ ఇన్ ద సాంపుల్ షుడ్ బి ఇండిపెండెంట్ ఫర్ ఈచ్ అదర్. దిస్ మీన్స్ దట్ అకరెన్స్ ఆఫ్ వన్ అబ్జర్వేషన్ షుడ్ నాట్ సో, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఒక అబ్జర్వేషన్ ఇంకో అబ్జర్వేషన్‌ని ఇంపాక్ట్ చేయకూడదు. లైక్ ఫస్ట్ అబ్జర్వేషన్, సెకండ్ అబ్జర్వేషన్‌ని ఇంపాక్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి కేటగారికల్ వేరియబుల్. సో, ఇది దేని మీద అప్లికబుల్ అవుతుందంటే కేటగారికల్ వేరియబుల్స్ మీద అప్లికబుల్ అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి అడిక్వేట్ శాంపుల్ సైజ్. మన శాంపుల్ సైజ్ ఏదైతే ఉందో లైక్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో 5 గాని అంతకన్నా ఎక్కువగానే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. లేకపోతే డీవియేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఫిక్స్డ్ మార్జినల్ టోటల్స్. సో, ఆహ్, ఇలా ఇలా యాడ్ చేసినా ఒకటే వాల్యూస్ రావాలన్నమాట. అది. ఒకటే వస్తది. కంటింజెన్సీ టేబుల్స్ అంటేనే అంతే. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాము. సో, ఈ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఎలా ఉందంటే, ఎ రీసెర్చర్ వాంట్స్ టు ఆహ్, ఇన్వెస్టిగేట్ ఇఫ్ దేర్ ఈస్ ఎన్ అసోసియేషన్ బిట్వీన్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ 150 individuals. The researcher collected data and created the following contingency tables. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ
వాడు పర్స్యూ చేసే ఎడ్యుకేషన్ లెవెల్‌కి ఇంకా ఎక్సర్‌సైజ్‌కి ఆహ్, లైక్ రిలేషన్‌షిప్ ఉందా లేదా అన్నది చెక్ చేయమంటున్నాడు. సో, చెక్ చేయాలి అననంటేనే లైక్ ప్రతి మన ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ ఎలా ఉండాలి అననంటేనే ప్రతి ఎక్సర్‌సైజ్‌కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. సో, మన ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఎలా అవుతది అననంటే, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా! ఇది ఎంతవుతది మొత్తం 15 + 20 + 10 + 45. ఓకే. 15 + 20 + 10 ఎంతవుతుందంటే 45. సో, ఆహ్, 45 టైమ్స్ 40 డివైడెడ్ బై 150. అలాగే 45 టైమ్స్ 65 డివైడెడ్ బై 150. నెక్స్ట్ 45 టైమ్స్ 45 డివైడెడ్ బై 150. 20 టైమ్స్ 65 డివైడెడ్ బై 40 డివైడెడ్ బై 150 సారీ. అలాగే సారీ 40 టైమ్స్ 65 డివైడెడ్ బై 150. నెక్స్ట్ 65 టైమ్స్ 65 డివైడెడ్ బై 150. 65 45. 65 టైమ్స్ 65. నెక్స్ట్ 45 టైమ్స్ 65 డివైడెడ్ బై 150. నెక్స్ట్ 40 టైమ్స్ 40 డివైడెడ్ బై 150. 65 టైమ్స్ 40 డివైడెడ్ బై 150. నెక్స్ట్ 45 టైమ్స్ 40 డివైడెడ్ బై 150. డివైడెడ్ బై 150. మన ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే 12, 65 టైమ్స్ 45 డివైడెడ్ బై 150.
నెక్స్ట్ వచ్చేసి టాప్. సో, ఇలా వస్తాయన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ వాల్యూస్ ఇవొచ్చేసి అబ్జర్వ్డ్ వాల్యూస్. ఇవొచ్చేసి ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్. సో, 12 - 15 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 12 ప్లస్ 20 - 19.5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 19.5. సో, ఇలాగా చెయ్యాలి. ఇది చాలా అంటే ఈ ఈజీయే గానీ లెంథీ ప్రాబ్లము. చాలా టైం పట్టేస్తది కాలిక్యులేట్ చేయటానికి. సో, వచ్చిన వాల్యూని టెస్ట్ స్టాటిస్టిక్ తోటి ఇక్కడ ఎస్ఎఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతుందంటే దీనికి ఇది వచ్చిన వాల్యూ టెస్ట్ స్టాటిస్టిక్ అవుతది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతది అనంటే ఇటువైపు 3 ఉంటది. 3 - 1 నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 3 - 1 నంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 3 - 1. 3, 3 - 1, 3 - 1. సో, 3 - 1 వచ్చేసి 2 టైమ్స్ 2. 2 టైమ్స్ 2 వచ్చేసి 4. సో, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 4. సో, మనము ఆహ్, మన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 9.95 వచ్చిందనుకుందాం. ఇది కోసం 9.95 వచ్చింది అని అనుకుంటే 0.95 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 4. పి వాల్యూ ఎంత ఉంటదంటే 0.04 విచ్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ 0.05. విచ్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ 0.05. సో, రెండిట్లికి సంబంధం. సో, దీని అర్థం 0.05 ఈజ్ 0.04 ఈజ్ లెస్ దాన్ 0.05 కాబట్టి రెండిట్లికి సంబంధం ఉందన్నమాట. లైక్ అంటే ఏదో రిలేషన్‌షిప్ అయితే ఉంది అని అర్థము. సో, అది బోత్ ఆర్ డిపెండెంట్. ఇంకోటొచ్చేసి ఒక ప్రాబ్ ఇంకో కేస్ స్టడీ చూద్దాము. ఇండిపెండెంట్ టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ మీద ఒక కేస్ స్టడీ అయితే చూద్దాము. సో, ఇది చై స్క్వేర్‌లోను ఈ కాలిక్యులేషన్ అంతా టైమ్ టేకింగ్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అనంటేనే ఈ కై స్క్వేర్‌లోను ఒక ఈజీ టూల్ అయితే ఉంది. అదేంటి అనంటే కై స్క్వేర్ అండర్‌స్కోర్ కంటింజెన్సీ. ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా కంటింజెన్సీ టేబుల్‌ని పాస్ చేస్తేనే మనకి డైరెక్ట్‌గా పి వాల్యూ ఇంకా టెస్ట్ స్టాటిస్టిక్‌ని ఇచ్చేస్తదనమాట. సో, ఇదేంటి అనంటే కొద్దిగా ఈజీగా చేసేయొచ్చు. సో, ఇది ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే డేటాని లోడ్ చేసుకుంటున్నాను. డేటాని లోడ్ చేసుకున్న తర్వాత కంటింజెన్సీ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే. క్రాస్ టాబ్ యూజ్ చేసి కంటింజెన్సీ టేబుల్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను నేను. కంటింజెన్సీ టేబుల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత కై స్క్వేర్ అండర్‌స్కోర్ కంటింజెన్సీ తోటి నేను పి వాల్యూ ఇంకా కై స్క్వేరు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్‌ని తెచ్చుకుంటున్నాను నేను. సో, ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ ఇలా మనకి వాల్యూస్ ఇలా వచ్చినియి. సో, ఆహ్, కై స్క్వే టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చేసి 102. ఇంకా పి వాల్యూ వచ్చేసి 0. పి వాల్యూ 0 వచ్చింది అనంటే రెండిట్ల మధ్య అసోసియేషన్ అయితే ఉంది. అది ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్ ఉంది అన్నది మనకి చెప్పట్లేదు గానీ, మనకి బి క్లాస్‌కి, సర్వైవల్‌కి సంబంధం అయితే ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో, అది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 2 అయిందనమాట. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 ఎలా అయిందంటే ఇందాక నేను ఆల్రెడీ కాలిక్యులేట్ చేసి చెప్పాను నేను. నంబర్ ఆఫ్ రోస్ ఎంత 3. 3 - 1 2. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంత 2. 2 - 1 1. సో, 2 టైమ్స్ 1 అంటే ఎంత 2. సో, అలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. ఎక్స్‌పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ కూడాను ఎలా కాలిక్యులేట్ చేయాలో చెప్పాను నేను. సో, అలాగే కాలిక్యులేట్ చేశారనమాట. లైక్ అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆహ్, ఈ ఈ కాలమ్ సమ్ము, రో సమ్ము
ఈ కాలమ్ సమ్ము, ఈ రో సమ్ము తీసుకొని 2 మల్టిప్లై చేసుకొని టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ తోటి డివైడ్ చేస్తే వచ్చే వాల్యూవే ఇవన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా వాల్యూ సిగ్నిఫికెంట్ వాల్యూ గనక 0.05 అనుకుంటే మనము ది ఈ ఆహ్, ఈ టెస్ట్ స్టాటిస్టిక్‌ని టెస్ట్‌ని నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేయటం జరుగుతుంది. నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి అనంటే రెండిట్ల మధ్య సంబంధమేం లేదు అని చెప్పి. సారీ, రెండిట్లకి అసోసియేషన్ ఉంది అని. సో, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్. సో, ఈ కై స్క్వేర్ టెస్ట్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో, ఈ కై స్క్వేర్ టెస్ట్‌ని ఫీచర్ సెలక్షన్‌లో అయితే మనం యూజ్ చేస్తాం. సో, మనకి కై స్క్వేర్ మనకి మన మోడల్‌లోనూ ఫీచర్స్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు, ఈ పలానా ఫీచరు అవసరమా? కాదా? అన్నది టెస్ట్ చేయటం జరుగుతది. ఒకవేళ ఆహ్, ఇప్పుడు మనం అన్నీ యూజ్ చేస్తేనే మన మోడల్ ఏదైతే ఉందో అది కన్‌ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, మనకి ఆహ్, 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 మన అవుట్‌పుట్ తోటి అసోసియేషన్ ఉన్న వేరియబుల్స్ మాత్రమే మనం చెప్పుకుండం జరుగుతది. సో, అప్పుడు ఫీచర్ సెలక్షన్‌లో అలా యూజ్ అవుతదనమాట. ఎవాల్యుయేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ మోడల్స్. ఈ క్లాసిఫికేషన్ మోడల్స్ ఏదైతే వచ్చినాయో ఇప్పుడు మనకి కంటింజెన్సీ టేబుల్స్ ఒస్తాయి కదా! ఈ కంటింజెన్సీ టేబుల్స్ తోటి మనకి ఆహ్ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగెటివ్ అయన్నీ తీసుకొని అవి ఎవాల్యుయేట్ చేయటానికి మనకి యూజ్ అవుతదనమాట. లైక్ మనకి ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగెటివ్ అయన్నీ వస్తది కదా! సో, వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి మనకి యూజ్ అవుతది. అది మెషిన్ లెర్నింగ్‌లోనే ఇంకా డెప్త్‌గా అది ఎలా యూజ్ చేస్తామన్నది ఇంకా నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి అనలైజింగ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ కేటగారికల్ వేరియబుల్స్. సో, ఈ కేటగారికల్ వేరియబుల్స్ మధ్య ఏదైనా ఆహ్, అసోసియేషన్ ఉందా? లేదా? అన్నది టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నది ఉంది కదా! సో, అదే చెప్తున్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి discretization of continuous variables. When converting continuous variables into categorical variables, the chi-square test can be used to determine the optimal number of bins or intervals that the test represent the relationship between the continuous variables and the target variables. సో, మనము కంటిన్యూయస్ వేరియబుల్స్ తీసుకుంటాం కదా! అది నంబర్ ఆఫ్ బిన్స్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా ఈ చై స్క్వేర్ టెస్ట్ అన్నది యూజ్ అవుతది. అది మెషిన్ లెర్నింగ్‌లో ఇంకా డీటెయిల్‌గా అయితే నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ సెలక్షన్ ఇన్ డెసిషన్ ట్రీ. సో, డెసిషన్ ట్రీలో కూడా మనము ఇంటర్నల్‌గా ఈ చై స్క్వేర్ టెస్ట్‌నయితే యూజ్ చేయటం జరుగుతదనమాట. సో, ఆహ్, డెసిషన్ ట్రీలో మనకేంటి అననంటే ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఫీచర్స్‌లోనూ ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆహ్, అన్నది ఆహ్, సెలెక్ట్ చేయటం జరుగుతది. సో, దీని గురించి కూడా ఇంకా డీటెయిల్‌గాను మెషిన్ లెర్నింగ్‌లో డిస్కస్ చేస్తాము. మీకు అర్థం చేసుకోవాలంటే వేరియబుల్ సెలక్షన్‌లో డిస్కి డెసిషన్ ట్రీలోను వేరియబుల్ సెలక్షన్ దగ్గర ఈ కై స్క్వేర్ టెస్ట్ అన్నది యూజ్ అవుతదనమాట. సో, ఈ వీడియోకింతే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అనోవా గురించి నేర్చుకోబోతున్నాము. సో, నేను డిసైడ్ అవుతాననమాట. అనోవా అన్నది 2 టైప్స్ ఉంటది. వన్ వే అనోవా, టూ వే అనోవా. సో, ఈ వన్ వే అనోవా, టూ వే అనోవా అన్నది ఒకే వీడియోలో గనక నేను చెప్పేయగలిగితేనే ఒక వీడియోలోనే అయిపోతది. లేదు 2 వీడియోస్ పట్టింది అననంటేనే ఇంకో 2 వీడియోస్ ఉంటది. దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ సిరీస్ అన్నది స్టార్ట్ చేస్తామనమాట. సో, థాంక్ యూ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎవరికైనా నేర్చుకోవాలి అననంటేనే నా వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ.